పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు. ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యారఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఈ రోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్ కి సంబంధం లేదు. దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్ లో ఉండేది. కన్నయ్య అని చెప్పి ఒక ఆచారి ఉండేవాడు. పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈ రోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి.